హాయ్ అండి. నేను మీ విజయ వ్లాగ్స్. మరి ఈరోజు మా లియోకి అయితే ఫుడ్ ప్రిపేర్ చేశానండి. మరి ఇది వచ్చేసి క్యారెట్ అండి. క్యారెట్ నేను చికెన్ బాయిల్ చేసిన వాటర్లో అయితే ఉడకబెట్టాను. సో వాడు చాలా ఇష్టంగా తింటాడండి. షిజుల విషయం మీకు తెలిసిన విషయమే. ఎవరైతే షిజులు పెంచుకుంటున్నారో మరి వాళ్ళందరికీ కూడా ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. సో అవి ఏ ఫుడ్ పడితే అవి తీసుకోవండి. చూడండి మళ్ళీ ఎలా చూస్తున్నాడో వాడు దానికోసం. చాలా బాగా తింటాడండి. మరి మనం ట్రీట్స్ అని డబ్బులు పెట్టి తెప్పిస్తూ ఉంటాం కదా బయట. సో మరి అలా కాకుండా మరి క్యారెట్స్ కూడా డాగ్స్కి ఎక్కువగా పెట్టాలండి. ఎందుకంటే వాటికి బ్లడ్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది క్యారెట్ తినడం వల్ల. మనుషులకే కాదు డాగ్స్కి కూడా మరి క్యారెట్ చాలా బాగా యూజ్ అవుతుందండి. సో మరి మా డాగ్కి డాక్టర్ గారు క్యారెట్ అయితే పెట్టమని చెప్పారు. వాడికి కొంచెం బ్లడ్ తక్కువగా ఉంది, క్యారెట్ అవి పెట్టాలని చెప్పారు. వాడు అసలు క్యారెట్ పచ్చివి తినట్లేదండి. సో నేనేం చేశానంటే వాడి కోసం చికెన్ తీసుకొస్తాం కదా, ఆ చికెన్ వాడికి ఉడకబెట్టిన తర్వాత ఆ పీసులు తీసేసి ఆ వాటర్లో నేను క్యారెట్ అయితే చీరేసి వేసేసానండి సన్నగా తరిగి. సో వాడు చూడండి ఎంత ఇంట్రెస్ట్గా తింటున్నాడో. మరి మీకు కూడా షిజు డాగ్స్ ఉంటే కనుక తప్పకుండా మరి మీరు అలా బాయిల్ చేసి పెట్టండి. రైస్లో కలిపి పెట్టినా తినేస్తాడండి డాగు. ఖచ్చితంగా మరి బ్లడ్ ఇంప్రూవ్మెంటే కానీ డాగ్ హెల్తీగా ఉండడం విషయంలో కానీ చాలా మంచి ఇంప్రూవ్మెంట్ అయితే చూస్తారు. చూడండి మళ్ళీ ఎలా చూస్తున్నాడో పెట్టమని. ఇంకా మరి మా లియో కోసం అయితే ఒక లైక్ చేయండి. మరి మా వీడియో నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. చాలామంది చూస్తున్నారు, చాలా థ్యాంక్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరి మా పాప వెటనరీ అనే విషయం మీ అందరికీ తెలిసిందే. నేను ఆల్రెడీ అంతకుముందు వీడియోలో కూడా మీకు చెప్పాను. మరి ఎక్కడైనా సరే మీరు డాగ్కి ఎప్పుడు కూడా సాల్ట్ అనేది వేయకూడదండి. వాడు తింటున్నాడు కదా అని చెప్పి పెరుగన్నంలోనే కానీ ఎందులో కూడా సాల్ట్ అనేది పెట్టకూడదు. డాగ్కి సాల్టే కాదు, స్వీటే కాదు, ఏది కూడా వాడికి పెట్టకూడదండి. ఓన్లీ కొంచెం పసుపు వేసి వాటిని ఉడకబెట్టాలండి. చూసారు కదా చాలా మెత్తగా ఉడికిపోతాయండి క్యారెట్. సో అట్లా డైలీ వాడు ఆ గిన్నె క్యారెట్ అయినా తినేస్తాడండి. చికెన్తో పాటు అయినా సరే మీరు ఉడకబెట్టేసి కూడా పెట్టొచ్చండి. అవి రెండు కలిపి కూడా తింటాడు. సో నేను చికెన్ విడిగా ఇస్తాను, ఇది విడిగా ఇస్తాను. మరి మీరు కూడా ఎవరైనా సరే మీ డాగ్స్కి ట్రై చేయాలనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఎక్కువగా పెరుగన్నం పెట్టొద్దండి. పెరుగన్నం పెట్టడం వల్ల డాగ్స్కి హెయిర్ ఫాల్ అవుతుంది. చాలా అంటే చాలా జుట్టు ఊడిపోతుందండి. సో ఇది విషయం మీరు గమనించాలి. మరి డాగ్స్ ఎక్కువగా పెరుగు తినకూడదు. అదేవిధంగా పాలు కూడా ఎక్కువగా డాగ్స్ తాగకూడదండి. వాటికి ఎప్పుడైనా సరే మనం ఇట్లాగా ఫుడ్ అనేదే డాగ్స్కి మనం అందించాలి. వాడికి లైఫ్ స్పాన్ ఎక్కువగా ఉంటుంది. థ్యాంక్ యూ.